తెలుగు మూవీ ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబలి. ఈ మూవీ మొత్తం జక్కన్న ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన ప్రభంజనంతో బాహుబలి 2కి అడుగులు పడ్డాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఒకే ఒక్క సస్పెన్షన్తో సృష్టించిన బాహుబలి 2 ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. క్లాస్ నుంచి మాస్ ప్రేక్షకుల వరకు ఈ మూవీ కోసం కుయ్యగడుతున్నారు. శుక్రవారం విడుదలైన మూవీ ఇప్పటికే ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్లు అన్నీ కలిసి కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం వేసవి సెలవులు ప్రారంభించడంతో ఈ కలెక్షన్ల సునామీ మరింతగా ముంచెత్తే అవకాశం లేకపోలేదని బాహుబలి నిర్మాతలు ఉబ్బితబ్బిపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అందరిలోనూ మరో ప్రశ్న తలెత్తుతుంది. దాదాపు 5 ఏళ్లకు పైగా మరో ప్రాజెక్టు జోలికి పోకుండా బాహుబలికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ జక్కన్నకు ఎంత పారితోషికం అందబోతున్నదని ప్రతి ఒక్కరి సందేహం. నిజానికి బాహుబలిపై తొలినాళ్ళలో ఇంత అంచనాలు లేకపోయినా రాను రాను అంచనాలు కోట్లకు దాటాయి. దీంతో ఈ మూవీ కోసం నిర్మాతలు డబ్బును దారబోశారు. తాజాగా వచ్చిన బాహుబలి 2లో వారు 100 కోట్లలోనే మూవీపై ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇక జక్కన్న కూడా దాదాపు 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. నిజానికి తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఇంత స్థాయిలో పారితోషికం తీసుకున్న దర్శకుడు ఇప్పటికీ ఎవడూ లేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.